రండి, యెషయా గ్రంథము కుడికిలో ప్రవేశించు మునుపు రండి దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా యొక్క మొద్దు నుండి చిగురు పుట్టిను. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే యెషయా మొద్దు నుండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా అనే వ్యక్తి ఎవరంటే మనం దీని గురించి మనం తెలుసుకోవాలంటే రూతు గ్రంథం దగ్గరికి వెళ్తే మనకు అర్థమైంది. రూతు గ్రంథము 4వ అధ్యాయం. రూతు గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడింది, 16-17 వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యెషయా ఎక్కడి నుండి వచ్చాడంటే యెషయా ఓబేదు నుండి వచ్చాడు. ఓబేదు ఎక్కడి నుండి వచ్చాడంటే రూతు నుండి తీయబడినవాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రూతు నుండి ఓబేదు వచ్చాడు, ఓబేదు నుండి ఓబేదు నుండి యెషయా వచ్చాడు, యెషయా నుండి దావీదు నుండి ఎవరు వచ్చారంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చదవబడిన మాట చూసినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి అని రాయబడుతూ వచ్చింది. అసలు ఈ యెషయా ఎక్కడి నుంచి వచ్చాడంటే మొట్టమొదటి మనం చూడాల్సింది రూతు దగ్గర బోయాజు ఉన్నాడు. రూతు తర్వాత మనం చూస్తున్నాం రూతు యొక్క కుమారుడే ఓబేదు యొక్క కుమారుడే యెషయా యొక్క కుమారుడే దావీదు. ఇప్పుడు దావీదు యొక్క కుమారుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. ఈరోజు మనకు అర్థం కావాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే ఈరోజు దేవుడు జతపరిచినటువంటి ప్రజలకి దేవుడు ఎవరినైతే జతపరుస్తూ వచ్చాడో ఆ జతపరిచిన వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, అందుకే మనం ఒక మాటను అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు దావీదన్న రూత్ అక్క యొక్క మ్యారేజ్ డే మనం చూస్తున్నాం. ఈ మ్యారేజ్ యొక్క రోజు ఎంతో విలువైనది. ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే రూతు నుండి ఓబేదు పుట్టాడు, ఓబేదు నుండి యెషయా నుండి దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే అసలు ఎలా ఈయన జన్మిస్తూ వచ్చాడంటే మనం సమూయేలు గ్రంథంలో చూస్తే అనేక కోణాల్లో కానీ రాజుల గ్రంథంలో కూడా చూస్తే కూడా దేవుడు మాట్లాడుతున్న కోణాలు ఉన్నాయి. రాజుల గ్రంథంలో కానీ సమూయేలు గ్రంథంలో కూడా ప్రభు మాట్లాడతాడు. సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే దావీదుతో దేవుడు మాట్లాడతాడు, నా సింహాసనం మీద నీ కుమారుడు ఖచ్చితంగా ఒకరైతే కంపల్సరీ నీ యొక్క సంబంధించిన వారు ఉంటారని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ సింహాసనమే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క వేరు చిగురుగా ఉండి ఫలించిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో వీటన్నిటిని బట్టి మనకు ఓవరాల్గా తెలియపరచబడేది ఏంటంటే ఒక రూత్ అనే సహోదరి ద్వారా తన గర్భాన్ని దేవుడు తెరిచి తన గర్భంలో దేవుడు కొంతకాలము తర్వాత తెరవబడుతూ వచ్చింది, కొంతకాలం ముయ్యబడుతూ వచ్చింది. మరి కొంతకాలానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చినప్పుడు దేవుడు రూతు యొక్క గర్భఫలాన్ని సహోదరి యొక్క గర్భఫలాన్ని తెచ్చాడు. ఈ రూతు యొక్క గర్భఫలాన్ని తెరవటం ద్వారా రూతు నుండి యెషయా వచ్చాడు, ఓబేదు నుండి యెషయా నుండి దావీదు నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావటం ద్వారా దేవుని యొక్క సింహాసనం మీద తర్వాత దావీదు యొక్క సింహాసనం మీద చిరస్థాయిగా నిలిచిపోతున్న వ్యక్తిని మనం చూస్తూ వస్తున్నాం. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు జతపరిచినప్పుడు కొంతకాలం అన్నది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతకాలం అన్నది సమయాన్ని దేవుడు ఎడబాపుకి ఇస్తాడు. ఈ ఎడబాపు ఎలాంటిదంటే మనుషులు దూరంగా ఉంటాం కాదు, వచ్చే గర్భఫలం దూరంగా ఉంచుతాడు దేవుడు. ఈ ఎడబాపు దేని కొరకు మనకు మొదటి సమూయేలు గ్రంథం చూసినట్లయితే అన్న యొక్క చరిత్ర ఎన్నోసార్లు చూస్తూ వచ్చాం, బహుమానం ఇస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు జతపరిచిన కోణంలో దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవరో కూడా విడదీయకూడదని బైబిల్ అంటారు. సో దేవుడు జతపరిచాడు కాబట్టి జతపరిచినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఇద్దరిని జతపరిచారంటే రెండు శరీరంలో ఒకటిగా చేశాడంటే రెండు శరీరంలో ఒకటిగా చేయబడి అంటే దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది.
ఏంటో ఉద్దేశం అంటే, దేవుని ఉద్దేశాలు జరగటానికి మన జీవితాలు ఆలస్యం అవుతాయి. అవి త్వరగా జరగవు. ఎందుకంటే దేవుని ఉద్దేశాలన్నీ కూడా మనం అనుకున్నట్టు జరగవు, దేవుడు అనుకున్నట్టు మన జీవితంలో జరుగుతాయి. సో అందుకే బైబుల్ ఏమంటుందంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది ప్రియులారా, ఏమనంటుందంటే, యెషయా గ్రంథము మనం చదివిన మాట చూసినట్లయితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను చదువుతూ వస్తున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ రాయబడినటువంటి ఒక అంశం ఏంటంటే, యెషై మొద్దు నుండి అంటే అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అప్పటికే మొద్దుగా ఉన్న అనుభవం ఉంది. మొద్దు అంటే అర్థం ఏంటి? మన కోణంలో చూసినట్లయితే ఒక చెట్టు ఉంది, అది నరకబడింది. నరకబడిన చెట్టు నరక ముందు చిగురిస్తుంది. చిగురించినటువంటి చెట్టు ఇప్పుడు ఏమైందంటే నరకబడింది. నరకబడినటువంటి చెట్టుకి ఏముందంటే మొదలు ఉంటుంది, దాన్ని మొద్దు అంటారు. సో ఈ నరకబడినటువంటి మొద్దుల నుండి ఏమవుతుంది? మరలా పచ్చదనం వచ్చేసింది. మరలా పచ్చదనం అన్నది చిగురిచ్చింది. ఈ చిగురించింది ఏమైందంటే, ఒకప్పుడు ఉన్న దానికంటే కూడా కొత్తగా వచ్చిన చిగురు ఎలాంటిదంటే చూడటానికి చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆ చిగురును చూసినప్పుడు ముద్దాడాలన్న మనసు కూడా వచ్చింది మనిషికి. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, యెషై మొద్దు నుండి అంటే చిగురించే అనుభవం లేదు. చిగురించనేటువంటి మొద్దు అంటే చిగురించలేనిదని అర్థం. చిగురించలేనిది కాదు, క్షమించండి, నరికివేయబడిన దాంట్లో చిగురించే అనుభవాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు జతపరిచినటువంటి దేవుని బిడ్డలకి దేవుడు ఏర్పరిచి, దేవుడు ప్రేమించి, దేవుడు ఎన్నుకుని, దేవుడు ఇష్టపూర్వకంగా జతపరిచిన వారు. అందుకే బైబిల్ ఉంది, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవరు విడదీయకూడదని బైబిల్ ఉంది. సో అనేక కోణాలు అనేక మనుషులు విడిపోయేవారు ఉంటారు. కొంతమంది డబ్బును బట్టి, కొంతమంది ధనమును బట్టి, కొంతమంది పిల్లలు లేరని, కొంతమంది ఆస్తి లేదని, కొంతమంది కష్టాలని, కొంతమంది బాధలని, కొంతమంది ఏమో విభేదాలు వచ్చినాయని విడిపోయేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తంలో జతపరచబడినటువంటి రెండు శరీరములు ఒకటిగా చేయబడినప్పుడు ఆ శరీరంలో ఒకదానికొకటి కలిసిపోయిన రీతిలో ఉండాలి. ఎప్పుడైతే ఒకటానికొకటి కలిసిపోయిన రీతిలో ఉండేయో ఆ శరీరంలో ఏమవుతున్నాయి అంటే దేవుని మహిమకరంగా ఉంటుంది. అయితే ఈ శరీరంలో దేవుని చిత్త ప్రకారం రెండుగా ఉండ శరీరం ఒకటిగా చేయబడినప్పుడు ఈ శరీరంలో నుండి ఒక చిగురు పుడుతుంది. ఈ చిగురు ఏంటంటే ఇదే యెషయా యొక్క వేరు చిగురు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పెళ్లి దినము, ఈ యొక్క వివాహం యొక్క వార్షికోత్సవంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మ్యారేజ్ యానివర్సరీ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జతపరిచిన దేవుడు, రెండు అవయవాలను జతపరిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే చిగురును పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఒక చెట్టు నరకబడిన తర్వాతే చిగురు రాదు. నరకబడిన తర్వాత ఎమ్మటే చిగురు వచ్చే అనుభవం ఉండదు, కొంతకాలం టైం తీసుకునేది. సో కొంతకాలం తర్వాత ఏమైందంటే ఖచ్చితంగా చిగురు వచ్చింది. ప్రభు మాట్లాడుతున్నాడు కదా, యెషై మొద్దు నుండి చిగురు పుట్టిను. ఈ మొద్దు అనేది అనేక విధానాల్లో మనం ధ్యానించవచ్చు. బహుమానం లేని వారికి ధ్యానించవచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండవారిని ధ్యానించవచ్చు, అన్నిటిని పోగొట్టుకుని నరకబడిన అనుభవం ఉండవారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రెండు శరీరాలను ఒకటిగా చేసిన దేవుడు ఆ శరీరంలో నుంచి, ఆ మొద్దుగా ఉన్నటువంటి శరీరంలో నుంచి చిగురు కంపల్సరీ తీసుకొస్తానంటున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఈ పెండ్లి సంవత్సరం అన్నది చాలా విలువైనది. ఈ సంవత్సరం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రభు మాట్లాడుతున్నాడు, నేను చిగురును పుట్టిస్తాను. ఈ రోజు వరకు కూడా ఇద్దరుగా ఉండవారిని, ఒకప్పుడు ఇరువురుగా, ఈ రోజు కాదు, ఒకప్పుడు ఇద్దరుగా ఉండవారిని ఒకటిగా చేసాడు దేవుడు. దాదాపు 6 సంవత్సరాల క్రితం ఒకటిగా చేసిన దేవుడు ఇప్పుడు 7వ సంవత్సరంలో ఏం చేయబోయి 7వ సంవత్సరం ప్రవేశించేటట్టు చేశాడు. ప్రవేశించేటట్టు చేసిన దేవుడు ఏం చేశాడు? 8వ సంవత్సరములో చిగురుతో కూడా ప్రవేశించేటట్టు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటున్నాడు కదా, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. ఈరోజు దేవుడు తన చిత్త ప్రకారం జతపరిచినటువంటి ఈ కుటుంబంలో, దేవుని చిత్త ప్రకారం ఈ కుటుంబంలో జతపరచబడిన వారిని, ఈ జతపరచబడిన కుటుంబంలోకి దేవుడు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు అంటే చిగురు పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చిగురు ఎలా ఉంటుందంటే చూడటానికి చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, చక్కగా ముద్దాడే అనుభవం ఉంటుంది. ఆ చిగురును చూడంగానే ఒక చక్కటి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఈరోజు కుటుంబంగా జతపరచబడిన ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి ఇద్దరి యొక్క జీవితంలో దేవుడు మరొక సంవత్సరం బహుమానంగా ఇచ్చేటప్పుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ మొద్దు దేనికి సాదృశ్యం అంటే
అనేకులు మనల్ని బయట అంటారు, జతపరచబడిన ఈ కుటుంబం గురించి, లేదా వీరి గురించి ఏమంటారంటే గర్భఫలం లేదని. ఓకే, దేవుడు అట్లా ఆపాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే చిగురు పుట్టించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి గత సంవత్సరాల్లో, వివాహ సంబంధమైన సంవత్సరాల్లో ఏదైతే మనం పొందలేకపోతూ వచ్చామో, వివాహ సంబంధమైన దాని నుండి ఏదైతే దేవుని ద్వారా మనం పొందుకోలేకపోతూ వచ్చామో, ఈ సంవత్సరం ఖచ్చితంగా పొందుతామని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే చిగురు పుడుతుంది. ఏం పుడుతుంది? చిగురు. కాబట్టి యెషయా యొక్క చిగురు ఎలాంటిది తెలుసా? యెషయా యొక్క చిగురు ఎలాంటిదంటే దావీదు పుట్టాడు. మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ దావీదు ప్రాముఖ్యమైన విధానంలో తీసుకుంటున్నాం. దావీదు రాజు నుండి, దావీదు రాజు ఎవరు? దావీదు ఇశ్రాయేలుకి రాజుగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే గొల్యాదుని జయించిన వాడు, ఇంకా చెప్పాలంటే ఫిలిష్తీయులను జయించిన వాడు, ఇంకా చెప్పాలంటే దావీదు యొక్క చరిత్ర చూస్తే ఎన్నో యుద్ధాలు జయించిన వాడు. ఒకటి, యెషయా యొక్క చిగురు ఎలాంటిదంటే యుద్ధాలు జయించిన వారు. రెండు, యెషయా యొక్క చిగురు ఎలాంటి వారు అంటే సొలొమోను, దేవుని మందిరాన్ని కట్టించినటువంటి వ్యక్తి, దేవుని మహిమను తీసుకొచ్చిన వాడు. సొలొమోను గురించి చెప్పాలంటే దేవుని మహిమను తీసుకొచ్చిన వాడు, దేవుని మందిరాన్ని కట్టించి దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క మనసు ఉంచినటువంటి వాడు. ఇది రెండో కోణం. మూడోదిగా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూసినట్లయితే ఆయన అనేకులకు రక్షణకరంగా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందండి. ఈ వచ్చిన మనం ఎందుకు చదివామంటే, సహజంగా కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో దావీదన్నకు రూతు యొక్క గర్భఫలం లేదు కదా, వివాహమైంది, సేవకుడు ఈ వాక్యం ఎందుకు చదివించాడు అనుకుంటారు. దీంట్లో ఒక మర్మం ఉంది. ఈ సంవత్సరం మొద్దు నుండి చిగురు పుడుతుందంట. అంటే బహుమానం లేని దేహములో బహుమానం పుట్టుతుంది, అది చిగురిస్తుంది. ఆ చిగురు ఎలాంటిదంటే అనేకమైన వాటితో యుద్ధం చేయగలిగింది, యుద్ధం జయించగలిగింది. ఇంకా దేవుని మహిమకరంగా ఉండి దేవుని మందిరం కట్టించే చిగురు అది. ఇంకా అనేకులకి రక్షణకరంగా ఉండే చిగురు. కాబట్టి గత సంవత్సరంలో జరిగిన వివాహ సంబంధించిన మ్యారేజ్ యానివర్సరీ కంటే కూడా ఈ సంవత్సరం మ్యారేజ్ యానివర్సరీ అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక శరీరం, రెండుగా చేయబడిన శరీరం ఇప్పటి వరకు ఒకటిగా ఉంది. ఇక ఎక్కడి నుంచి చిగురు ఆరంభించబడింది. ఈ చిగురు మరలా జీవితం గుర్తుంచుకోండి. ఈ చిగురు ఎలాంటిదంటే, ఒకటి, యుద్ధాలు జరిగించేది, యెహోవా యుద్ధోపకరణములు చేసేది, దేవుని యుద్ధాలు జరిగించేది, అంటే విజయవంతమైన జీవితాన్ని పొందేది, శత్రువుకి ఓటమినిచ్చేది ఈ చిగురు. రెండు, ఈ చిగురు ఎలాంటిదంటే దేవుని మందిరాన్ని కట్టేది, దేవుని మహిమను తీసుకొచ్చేది, పోయిన దేవుని మహిమంతా తీసుకొచ్చేది సొలొమోను లాగా. ఇంకా దేవుని కనుదృష్టి, దేవుని మహిమను ఉంచేది. ఇంక ఈ చిగురు ఎలాంటిదంటే అనేకులకు రక్షణకరంగా ఉండేది. ఎలాంటిది? అనేకుల్ని రక్షణ అనుగుణంగా నడిపించేది, అనేకుల కొరకు రక్షణకరంగా ప్రయాసపడే చిగురు. ఇటువంటి చిగురు మన జీవితాల్లో, అంటే దేవుడు మన జీవితాల్లో ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ యొక్క రోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారి యొక్క కుటుంబాల్లో కూడా ఈ చిగురిస్తాడు. ఈ చిగురు ప్రాముఖ్యంగా విలువైనది. ఈరోజు సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ అనేకులకు లేనటువంటి చిగురు ఈరోజు మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ చిగురు మన కుటుంబంలోనే ఎన్నడూ లేనిది. నిజంగా చూడండి, యెషయా యొక్క కుటుంబంలో తప్ప ఏ కుటుంబంలో ఇటువంటి విలువైన చిగురు లేదు. ఇంత విలువైన చిగురు యెషయా యొక్క కుటుంబంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎలా? సహోదరి రూతు ద్వారా. ఒకప్పుడు ఎన్నో అవమానాలు పొందింది, ఒకప్పుడు ఎన్నో బాధలు పొందింది, ఒకప్పుడు ఎన్నో నిందలు భరించింది. అయిన వారి బంధువులే, స్నేహితులే, కుటుంబీకులు అవ్వచ్చు, కానీ వాళ్ళందరి తర్వాత బెత్లెహేముకి వచ్చింది. ఆ బెత్లెహేమే దేవుని మందిరం, దేవుని సన్నిధి. నా వారు ఉండారనుకుంటుంది, దేవుని మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధిలోకి వచ్చింది. అయ్యో దేవుడు నాకు దుఃఖం కలుగు చేశాడు అనుకుంది. తప్పు. దేవుడు బెత్లెహేము తీసుకొచ్చింది, దేవుని సన్నిధి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ఈ వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చింది మనకు చిగురు ఇవ్వటానికి. కానీ అక్కడ నయోమి అనుకుంటుంది, అయ్యో నాకు ఇట్లా బాధ, నా పేరు నయోమి, కానీ ఇప్పుడు నా పేరు మారాగా మార్చబడింది, దుఃఖంతో నేను చేదుతో ఉండాను అనుకుంది. పొరపాటు. దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు, అనంత జ్ఞాని. కాబట్టి ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు. బెత్లెహేముకి ఎందుకు రూతుని నయోమిని తీసుకొచ్చాడు? అక్కడే ఎందుకు విడిచిపెట్టలేదు? ఆ మోయాబు దేశంలో ఎందుకు విడిచిపెట్టలేదంటే అస్సలైన దేవుని కార్యం ఇప్పుడు ఆరంభించబడింది. ఈ సంవత్సరం ఆరంభించబడటానికి అక్కడి నుండి తీసుకొచ్చిన తర్వాత నయోమి, రూతు, బెత్లెహేముకి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న అద్భుతం వేరుగుంది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత రూతు యొక్క జీవితం అంతా మార్చబడింది.
రూతు యొక్క జీవితం అంతా బెత్లెహేంకి వచ్చిన తర్వాత నయోమి జీవితం చేదైన జీవితం మధురం వచ్చేటప్పుడు చేదుకు వచ్చింది, మధురంగా చేయబడింది. రూతు యొక్క అనుభవం మార్చబడి ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద లేదు, ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద లేదు. రూతు ఎక్కడుంది? ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కింద లేకుండా మోయాబు దేశంలో ఉంది. అందుకే పాటలో కూడా ఉంది, మోయాబుని విడిచిపెట్టి రమ్మని ఉంది. విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టల రూతు. అప్పటి వరకు దేవుడు ఆలస్యం చేశాడు. ఎప్పుడైతే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టిందో అప్పుడు దేవుని కార్యం ఆరంభించబడింది. విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందంటే ఇశ్రాయేల్ దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది. ఇశ్రాయేల్ యొక్క దేవుని రెక్కల కిందకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? సురక్షితంగా ఆమె నుంచి ఆమె యొక్క జీవితంలో ఇశ్రాయేల్ యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు ఆమె వచ్చింది కాబట్టి ఆమె యొక్క జీవితంలో దేవుడు చిగురుని పుట్టించాడు. ఆ చిగురే ఓబేదు, ఆ తర్వాత యెషై, ఆ తర్వాత దావీదు, సొలొమోను, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంత గొప్ప సృష్టిలో గొప్ప రక్షకుడు రావటానికి కారుకురాలు ఎవరంటే రూతు. ఎలా కారుకురాలు అయిందంటే మోయాబుని విడిచిపెట్టడం ద్వారా. ఈరోజు ఈ కుటుంబానికి కూడా దేవుడు బహుమానం ఇస్తాడు, అద్భుతమైన గర్భఫలం ఇస్తాడు. అది కనీ విని ఎరుగనిది. ఎలాంటిదంటే యెషై మొద్దు నుండి చిగురు ఎలా పడుతుందో అటువంటి గొప్ప చిగురు. యెషై మొద్దు నుండి, చూడటానికి అది మొద్దు అనుకున్నారు, జతపరచబడిన ఈ కుటుంబాన్ని 6 సంవత్సరాల్లో అయ్యో గర్భఫలం లేదని అనేకులు నిందించవచ్చు. కానీ ఈ సంవత్సరం ఎలాంటిదంటే చూడటానికి మొద్దులా కనపడిన దాంట్లో చిగురు వస్తుంది. అనేకులు ఆశ్చర్యపోతారు, అయ్యో ఇదేంటి అసాధ్యం అనుకున్న సాధ్యమైంది, చేయగలడు. యెషై యొక్క మొద్దు నుండి చిగురుని తీసాడు. ఆ చిగురే దావీదు, ఆ చిగురే సొలొమోను, ఆ చిగురే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ చిగురే రేపు మనకు ఇంకో చిగురుని ఇవ్వబోతుంది. అదే బహుమానం. ఈ సంవత్సరం ఈ వివాహం యొక్క శుభకార్యంలో వివాహం జరిగించబడినటువంటి 6 సంవత్సరాలు కంప్లీట్ 7వ సంవత్సరంలో ప్రవేశించబోతున్న ఈ కుటుంబ జీవితాలు, ప్రవేశించిన ఈ కుటుంబ జీవితాల్లో ఒకే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. రూత్ అక్క కానీ దావీదు అన్న కానీ వారి కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట ఏంటంటే ఖచ్చితంగా యెషై యొక్క మొద్దు నుండి వేరు చిగురు పుడుతుంది. ఇప్పుడు ఒంటరిగా ఉండవారిని ఒకటిగా చేశాడు. ఒకటిగా చేసిన దేవుడు ఇప్పుడేం చేయాలనుకుంటున్నాడంటే చిగురు పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. అది ఎలాంటి చిగురు అంటే మరలా రిమైండ్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ చిగురు ఎప్పుడు పుడుతుందంటే ఇశ్రాయేల్ యొక్క రెక్కల కిందకు వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ యొక్క రెక్కల కిందకి అంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఈ చిగురు ఎలాంటిదంటే మొట్టమొదటిగా అన్నిటితో యుద్ధం చేసి విజయవంతమైన జీవితాన్ని పొందేది కూడా. 2 ఈ చిగురు ఎలాంటిదంటే దేవుని మందిరాన్ని కట్టించేది, పోయిన దేవుని మహిమను తీసుకొచ్చేది. 3వది ఈ చిగురు ఎలాంటిదంటే దేవుని మనసు, దేవుని కనుదృష్టి నిలిచేటట్టు చేసేది. 4వదిగా ఈ యొక్క చిగురు ఎలాంటిదంటే మనం అనేక కోణాల్లో చూస్తున్నాం. ఈ చిగురు ఎలాంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు రక్షణార్థమైంది. మళ్ళా చెప్తున్నాం, యుద్ధాలు చేసి యుద్ధాలపైన విజయాన్ని పొందిన చిగురిది, దేవుని మందిరం కట్టించిన చిగురిది, దేవుని మహిమను తీసుకొచ్చిన చిగురిది, దేవుని కనుదృష్టి, దేవుని దృష్టి ఉంచిన చిగురిది. చివరగా 5వదిగా ఈ యొక్క చిగురు ఎలాంటిదంటే అనేకుల రక్షణ అనుభవంలో నడిపించే చిగురిది. ఇటువంటి చిగురు ఈ గత 6 సంవత్సరాల్లో జరగని అనుభవం 7వ సంవత్సరంలో లేదా ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రవేశించిన ఈ యొక్క కుటుంబ జీవితంలో మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న వారి యొక్క జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఒక నూతనమైన అనుభవాన్ని పుట్టిస్తాడు. అదే చిగురు. ఆ చిగురు గురించి మాట్లాడతాడు. వాని వేరుల నుండి అంకురములు ఎదిగి ఫలించనంట. ఏ ఏరు? చిగురులో నుండి. యెషై యొక్క మొద్దు నుండి చిగురు పడుతుంది. ఆ చిగురులో నుండి మళ్ళీ ఫలించే వాటిని దేవుడు తీసుకొస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప అనుభవం చూడండి. అంటే మన జీవితాలు మొద్దు లాంటి, అంటే ఒక రకంగా అనుభవాలు ఉన్నాయి. అంటే అట్లా అంటే కరెక్ట్ కాదు, కానీ అనుభవాలు ఉన్నాయి. దాంట్లో నుండి చిగురు పుట్టిస్తున్నాడు. ఆ చిగురు అంటే మనకు బహుమానాలు ఇస్తున్నాడు, మనకు పిల్లల్ని ఇస్తున్నాడు. ఆ పిల్లలు ఎలాంటి వారంటే ఫలించే అనుభవం తీసుకొస్తున్నాడు. అంటే మనకి దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. ఇచ్చిన గర్భఫలం ఎలాంటిదంటే ఇంకా ఆ గర్భఫలానికి ఇంకా ఫలాలు ఇస్తున్నాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే అది వ్యాపిస్తుందంట. నిజంగా ఎంత గొప్ప అనుభవం చూడండి. మనం ఆ భవిష్యత్తుని ఎరగం. మనం ఏమనుకుంటామంటే అబ్బా ఎక్కడితోనే అయిపోయింది, ఇంతేనా దేవా ఏంటిది అంటున్నాం. దేవుడు మనకు పుట్టే పిల్లల్ని, వాళ్ళ పిల్లలను కూడా ఎరిగి మాట్లాడుతున్నాడు. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, ఇది మన పిల్లలు, మనకు పుట్టే పిల్లలు. వారి నుండి వేర్లు అంటే వారు పుట్టిన పిల్లలు అంకురము ఎదిగి ఫలించును. నిజంగా చూడండి ఎంత గొప్ప మాట. నిజంగా యెషై మొద్దు నుండి చిగురు,
అంటే మన జీవితాల్లో, లేదంటే ఇక్కడ చేరువన్నటువంటి వాక్యము వింటున్నటువంటి కుటుంబ జీవితంలో దేవుడు చిగురు పుట్టిస్తాడు. ఆ ఇరువురి జీవితాల్లో చిగురు వస్తుంది. ఆ చిగురు ఎలాంటిదంటే వేరులు లాంటిగా పాకించబడింది. ఆ చిగురు నుండి వేర్లు వస్తాయి. ఆ వేర్లు ఎలాంటివంటే ఫలించేవి ఉంటాయి. కాబట్టి ఇది చాలా అనుభవపూర్వకమైనటువంటి, ఆలోచించాలంటే, చాలా ధ్యానించుకుంటూ వెళ్ళాలంటే టైం పట్టింది. ఎందుకంటే మనకు దేవుడు, మనకు అది ఇప్పుడు ఇక్కడ చేరున్నటువంటి కుటుంబానికి, దావీదన్న రూతక్కకి ఒక చిగురిస్తానంటున్నాడు దేవుడు. వారి జీవితంలో నుండి వేర్లు అంటే అనేకమైన సంతానాన్ని ఇస్తానన్నాడు. పుట్టే కుమారుడు కానీ కుమార్తె, వారి నుండి అనేకమైన సంతానం. వారి సంతానం ఎలా ఉంటుందంటే ఫలించేదిగా. నిజంగా చూడండి ఎంత దూరానికి దేవుడు ఎంత దూరంగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మనం బాధపడవసరలా, ఈ సంవత్సరం మనం దుఃఖపడవసరం. ఈ సంవత్సరం ఇంకా సంతోషించాలి. ప్రభువా ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప దేవుడివి దేవా. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టిస్తున్నావు. మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా వివాహ జీవితాన్ని జతపరిచిన నీవు ఈ ఈ 6 సంవత్సరాలు కాబట్టి 7 సంవత్సరాలు ప్రవేశింపజేస్తున్నావు, చేసావు కూడా. కానీ ఈ కుటుంబ జీవితంలో ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడి, ఇప్పుడు మాకు ఏది కొదువుకుందో దాన్ని ఇవ్వటానికి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. దానిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చేసే వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నాకు చిగురు వస్తుందని, నాకు చిగురు పుడుతుందని, ఆ చిగురు వేర్ల వలె వేర్ల వలె వ్యాపిస్తుందని, వ్యాపించబడిన వేర్లు ఫలిస్తున్నాయని నువ్వు మాట్లాడుతున్నావు. నా ప్రభా ఆ చిగురు మాకు దయచేయి. ఈ సంవత్సరం మా జీవితాల్లో విడివిడిగా ఉండ మమ్మల్ని, ఒంటరిగా ఉండ మమ్మల్ని ఏక శరీరంగా చేసావు. రెండు శరీరంలో ఒకే శరీరంగా చేసావు. ఒకే శరీరముగా చేయబడిన మా శరీరంలోంచి చిగురు పుడుతుంది. ఆ చిగురు నుండి వేర్లు వస్తున్నాయి. వేర్ల నుండి ఫలించే అనుభవంలోకి వస్తుంది. నిజంగా ఎంత గొప్ప దేవుడివి, ఎంత జ్ఞానం ఎరిగిన వాడివి, భవిష్యత్తుని ఎరిగిన వాడివి. అది మేము తెలుసుకోలేకపోయాం. ఆ భవిష్యత్తు గురించి మేము తెలుసుకోలేకపోయాం. ప్రభా మమ్మల్ని క్షమించు మా తండ్రి. ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాం. ఈరోజు ఇన్ని సంవత్సరాలు మా కుటుంబ జీవితంలో ఈ యొక్క గడిచిన 6 సంవత్సరాలు లేని సంతోషం ఈ సంవత్సరం నువ్వు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు. దేని విషయమే మాకు సంతోషం లేదు. ఈ మ్యారేజ్ డే, ఈ యొక్క వివాహ సందర్భమైన దినమున ఈరోజు నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఏరు చిగురు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు. ఆ చిగురు మాకి ఈ సంవత్సరం ప్రభు కుటుంబ జీవితంలో వివాహ సంబంధంగా మ్యారేజ్ యానివర్సరీ రోజు ప్రభు, ఈ సంవత్సరం మ్యారేజ్ యానివర్సరీగా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. అంటే దావీదన్న రూతక్క కుటుంబం నుండి దేవుడు చిగురు పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది వాస్తవం. దీన్ని మనం నమ్ముదాం. నమ్మిన రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ 6 సంవత్సరాలు మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు కాదనట్లా. కానీ 7వ సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా పట్ల జరిగించని ప్రార్థన చేసుకుందాం. అటు రీతిలో దేవుడు జరిగించినట్లు మన జీవితాలు ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. విత్తమైన వాటిని నీరు ఫలింపజేసి మా జీవితాల్లో గొప్ప కార్యం చేయమని, దావీదన్న రూతక్క వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేసి మీరే మహిమ పొందమని, అన్ని విషయాల్లో తోడుకొనమని, ముందున్న సమయం అంతా దీవించమని, ముందున్న దినాల కొరకై సిద్ధపరచమని, వారి యొక్క జీవితాల్లో 6 సంవత్సరాలు కాబట్టి 7వ సంవత్సరంలో ప్రవేశింపజేశారు. మీకు స్తోత్రాలు. ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు వారి జీవితంలో చిగురు పుట్టించి ఆ చిగురు ద్వారా వేర్ల ద్వారా ఫలించే అనుభవంలోకి మీరు తీసుకుని రమ్మని, ఈ సంవత్సరాలు అద్భుతమైన బహుమానం ఇస్తున్నందుకే స్తుతిస్తూ, ఇవ్వబోతున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ముందున్న దినాల కొరకే సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.